విశాఖలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించడంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. నో పార్కింగ్ బోర్డులు ఉన్న రోడ్లపై యథేచ్ఛగా వాహనాలను పార్క్ చేస్తున్నారు. అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్లతో సహా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ గందరగోళంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పీటర్ ప్రతిపాదిస్తారు. విశాఖ నగరంలో బొల్లాయి కాలేజ్ సమీప ప్రాంతంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని నూతనంగా ప్రారంభించారు. బాగానే ఉంది, కానీ ఇష్టారాజ్యంగా రోడ్లన్నీ మావే అన్నట్టు కూడా ట్రాఫిక్ జామ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులు మా చేతిలో ఉన్నారంటూ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏదైతే నూతనంగా ప్రారంభించిన బొల్లాయి కాలేజ్ వద్ద మనం ఉన్నామో, అయితే మరిన్ని అంటే ఎట్లాంటి వీళ్ళు నిర్ణయాలు అంటే వీళ్ళు ఎలాగున్నారంటే పోలీసులు మా జోబిలో ఉన్నారు అంటూ కూడా ఇష్టారాజ్యంగా కూడా వ్యవహరిస్తున్నారు. మీకు చూపిస్తాం చూడండి, బొల్లాయి కాలేజ్ రోడ్ ఏదైతే ఉందో బొల్లాయి కాలేజ్ రోడ్ అంతా కూడా లోపల పార్కింగ్ ఏదైతే పార్కింగ్ ప్లేస్ కూడా కనీసం ప్రజలు వచ్చే సమయంలో ఎవరైతే షాపింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ వెహికల్స్ పార్కింగ్ కూడా ఎక్కడ ప్లేస్ లేకుండా వీళ్ళు రోడ్డు మీద అంటే వీళ్ళకి నచ్చినట్టు మా రోడ్లన్నీ మావే అంటూ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం విచ్చలవిడిగా కూడా రోడ్డు మీద అయితే కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం రోడ్డుపై అయితే పార్కింగ్ పెట్టేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడైతే విశాఖపట్నంలో ట్రాఫిక్ పోలీసులు కేవలం హెల్మెట్ లేకపోయినా ఏది లేకపోయినా సరే వెంటనే విరుచుకుపడి వాళ్ళపైన వాహనదారులపైన కేసులు రాయడం గానీ ఫోటోగ్రాఫర్లా తీయడం గానీ బానే ఉంటుంది. కానీ ఇంత బహిరంగంగా కూడా రోడ్లపైన సైడ్ అంతా రోడ్డు పైన పార్కింగ్ చేసి అంటే వాహనదారులందరూ కూడా వచ్చే ప్రదేశం ఇది, చాలా హెవీ ట్రాఫిక్ ఉండే ప్రదేశం ఇది. ఇలాంటి ప్రదేశంలో ఇష్టారాజ్యంగా కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఇరుపంచులు కూడా కనబడలేని పరిస్థితి కనబడుతుంది. అయితే వారు చూడొచ్చు, ఇక్కడ నో బోర్డు పార్కింగ్ బోర్డు కూడా పెట్టారు, నో పార్కింగ్ బోర్డు కూడా పెట్టారు. అయినా సరే ఇంత వెహికల్స్ అన్ని రోడ్ల మీద పెట్టేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా కూడా వ్యవహరిస్తూ ఇంత దారుణంగా చేస్తున్న పోలీసులు ఎక్కడికి వెళ్ళారు? ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత దారుణంగా రోడ్ల పైన నో పార్కింగ్ బోర్డులు ఉన్నా సరే ఇంత దారుణంగా పార్కింగ్ చేస్తుండగా ఏ యొక్క షాపింగ్ మాల్ వల్ల ఎలాంటి ఇబ్బంది అవుతుంది అంటూ కూడా కనీసం తెలుసుకోలేని పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడండి, ఇది నో పార్కింగ్ బోర్డు, ఇది కేవలం నో పార్కింగ్ బోర్డు. అంటే ఇది పోలీసులు పెట్టిన నో పార్కింగ్ బోర్డు. పోలీసులు పెట్టిన నో పార్కింగ్ బోర్డుకే విలువ లేకుండా అయిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ అసలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నూతనంగా ప్రారంభించి ఇంత దారుణంగా ట్రాఫిక్ జామ్ చేస్తుండగా వాళ్ళపై ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు? ఈ వెహికల్స్ అన్నిటిపై ఎందుకు చలనాలు రాయట్లేదు? పోలీసులు ఎందుకు ఎక్కడ కనబడలేని పరిస్థితి కనబడుతుంది? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే లోపల పార్కింగ్ అనేది ఉంది. పార్కింగ్ అసలు ఎంత వరకు పార్కింగ్ ఉంది, పార్కింగ్ ప్లేస్ ఎంత ఉంది, లోపల పార్కింగ్ ప్లేస్ బ్యాక్ సైడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు చెప్పే పరిస్థితి ఎలాగ కనబడుతుంది అంటే లోపల బ్యాక్ సైడ్ పార్కింగ్ మేము పెట్టుకున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ పార్కింగ్? రోడ్డు అంతా ఈ రోడ్డు చివరంతా పార్కింగే, మొత్తం రోడ్డు అంతా ఆక్రమించారు. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ విశాఖ నగరంలో ఇదే కాదు, జగదంబ సమేత ప్రాంతంలో చుట్టుపక్కల అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎందుకంటే ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ వల్లే. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ట్రాఫిక్ పోలీసు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు చేస్తున్న అరాచకాల పైన మీరు చర్యలు తీసుకోవాలి. వాహనదారుల పైన ఏదైతే మీరు కఠినంగా వ్యవహరిస్తున్నారంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలంటూ కూడా మీరు రూల్స్ చెప్తుంటారు కదా ట్రాఫిక్ పోలీసులు. ఇక్కడ ఎందుకు మీకు రూల్స్ కనబడట్లే? ఇంత దారుణంగా కూడా రోడ్డుని ఆక్రమించేసి ఇంత దారుణంగా కూడా నో పార్కింగ్ బోర్డులు ఉన్నా సరే ఇంత దారుణంగా రోడ్డుని ఆక్రమించిన వాళ్ళపై ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటికైనా సరే విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసుల వారు దీనిపై స్పందించి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏదైతే నూతనంగా ప్రారంభమైందో ఆ చుట్టుపక్కల ప్రాంతం ఏదైతే బొల్లాయి కాలేజ్ రోడ్డు ఉందో ఆ బొల్లాయి కాలేజ్ రోడ్డు అంతా కూడా వెహికల్స్ తోటి అయితే ఆక్రమించారు. ఎవరైతే నో పార్కింగ్ రోడ్డు దగ్గర ఉన్నా సరే పార్కింగ్ చేశారో వాళ్ళపైన అయితే చలనాలు రాయాలి, వాళ్ళపై కఠినంగా కూడా కేసులు రాయాలంటూ కూడా రోడ్డుపై వెళ్లిన వాహనదారులు అయితే కోరుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ప్రస్తుతం అప్డేట్స్. కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో ప్రదీప్, విశాఖ నుంచి BRK.